దేవుని పోలికగా నవ్వి. ఆ దేవుని పోలిక ఎలాగుంటుందంట? దేవుని పోలిక నవీన స్వభావం ఎలాగుంటుందంట? 25, ఒకరింకొకరు అవయవములై ఉన్నారు కనుక అబద్ధం ఆడరు. ఇంకేం చేయాలా? సత్యమే మాట్లాడతారు. 26లో కోపపడడు గాని పాపం చేయరు. సూర్యాస్తమించే వారు మీ కోపం నిలిచి ఉండనివ్వరు. అపవాదికి చోటు ఇయ్యకండి. దొంగలిన వాడు ఇంకా దొంగలింపక అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టినట్టు వీలు కలిగిన మీద తమ చేతులతో మంచి పని చేస్తాడు. ఇంకా మనం చూస్తే 29లో వినివారికి మేలు కలిగినట్లు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడతాడు. దుర్భాష మాట్లాడు, బూతి మాటలు మాట్లాడు. మీ నోట రానీకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. చూసారా? 31లో ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల మీద దుష్టత్వాన్ని విడిచిపెట్టేస్తారు. మరి ఎలా ఉంటారు? దయ కలిగిన వారిగా ఉంటారు, కరుణాహృదయులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించే మనసు కలిగి ఉంటారు. 5వ అధ్యాయంలో మనం చదివితే మీరు ప్రభువుని ప్రేమించేవారు అయితే ఏమంటారు? ఎలాగుంటారు? ప్రేమ కలిగి నడుచుకుంటారు. మీలో జారత్వమే కానీ అపవిత్రత కానీ నోటి రానియరు. చూసారా? కృతజ్ఞత వచ్చినమే మాట్లాడతారు, బూతులు మాట్లాడరు. బూతులు కానీ పోకరి మాటలు మాట్లాడరు, సరస్వత్తులు మాట్లాడరు. చూసారా? ఇంకా మరి రాస్తుంది, వ్యభిచారైన అపవిత్రమైన విగ్రహారాధన లోబైన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమును హక్కుదారుడు కాడు కనుక అలాంటి బ్రతుకుడు. 6వ వచనంలో వ్యర్థమైన మాటలే మాట్లాడరు, మోసపించు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. మనం ఎన్నిసార్లు చూస్తున్నాం దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? మాట వినని వారికి, మాట వెనక లోబడని వారికి, అవిధేయులైన వారి మీదకి. ప్రభు బాల దగ్గర మీరు ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోండి, ప్రభు క్షమించిన ఆయన నేను మీ మాట వినటలే. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చూసారా? ఇంతకుముందు చీకటి. ప్రభు వెలుగా ఉన్నాడు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనం. చూసారా? నీతి, సత్యము వాటిలో కనబడదు కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించి వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నవారు, నూతన స్వభావం కలిగినటువంటి వారు. 15వ వచనం, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయరు. సద్వినియోగం చేసి దేవుని మహిమకరంగా బ్రతుకుతారు. అజ్ఞానులుగా జీవించరు, జ్ఞానం కలిగిన వాళ్ళుగా బ్రతుకుతారు. మద్యపానంతో మత్తులై ఉండరు. 18వ వచనం. పాటలు పాడుకుంటారు. 19వ వచనం. ప్రభుని స్తుతిస్తారు, కీర్తనలు పాడుతారు, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు, ఎప్పుడు ప్రభుని స్తుతించేవారుగా ఉంటారు. 22వ వచనంలో క్రొత్త స్వభావం కలిగిన వాళ్ళు స్త్రీలు తమ భర్తలకి లోబడతారు. ఇంకా మారలేని వాళ్ళు లోబడరు. కానీ క్రొత్త స్వభావం కలిగిన వాళ్ళు అనుకోతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ నువ్వు ఏదో కించపరచబడ్డామని కాదు. విత్ లవ్, ప్రేమతో లోబడతారు. ప్రేమతో. ఇవాళ మిలిటరీలో సోల్జర్ ఏదో చిన్నోడని కాదు, కమాండర్ మాట వినడం, బట్ లోబడతారు. దాట్స్ వాట్. తండ్రి కన్నా యేసు ప్రభు చిన్నోడని కాదు, కొద్దిగా తక్కువ అని కాదు అక్కడ అర్థం. కానీ తండ్రికి లోబడతాడు. నాకు విధేయుడు, నేను చెప్పిన మాట అల్లా చేస్తున్నటువంటి నా మాటకి లోబడేవాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. పరలోకంలో అందరికీ వినబడేలాగా. ఇవాళ దేవుడు మీ యందు ఆనందిస్తున్నాడా? లోబడుతున్నారా భార్యలారా? అది అందరూ లోబడరు. ఇక్కడ ఈ సందర్భ కాంటెక్స్ట్ అది. దేవుని పోలికలో తయారు చేయబడిన కుటుంబాలు ఎలాగుంటాయి, స్త్రీలు ఎలాగుంటారు, పురుషులు 25వ వచనంలో మీ భార్యలను ఎలా ప్రేమిస్తారు, ఏ రకంగా ప్రేమిస్తారు, సొంత శరీరం వల్లే ప్రేమిస్తారు. చూసారా? పిల్లలు ఎలాగుంటారు? 6వ అధ్యాయంలో ఈ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. మారు మనసు పొంది రక్షించబడి దేవుని పోలికలో మార్చబడుతున్నటువంటి తండ్రులు ఎలా ఉంటారు, తల్లులు ఎలా ఉంటారు? 4వ వచనంలో 6:4లో మీ పిల్లలకు కోపం రాపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుతారు. దాసులు ఎలాగుంటారు, యజమానులు ఎలాగుంటారు? అది ఇవాళ క్రొత్త స్వభావానికి పాత స్వభావానికి తేడా తెలుసుకోండి. ఆ రకంగా మీరు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు. నా దేవుని బిడ్డలైనటువంటి మనం మళ్ళా 2 3వ దానికి వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు. బట్ 3 ఇంకా చాలా అద్భుతమైనటువంటి 3 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3 దాని గురించి నేను శుక్రవారం చెప్తాను. 3వది మనం గమనించినది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2:20. అక్కడ మనం చూసినట్లయితే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది
చూసారా, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే. ఇవాళ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనం మూడోది, యేసు ప్రభుతో మనం కలిసి ఉంటాం. మొదటిది మీరు మర్చిపోకండి, బికమ్ అ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుడి కుటుంబ సభ్యులై. రెండు, అమ్మ బయటికి తీసుకెళ్తాను. రెండు, మనం ఏమవుతాం? ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రొత్త గుర్తింపు ఇచ్చాడు. కొత్త నూతన వ్యక్తిత్వం, నూతన స్వభావం, నూతన గుర్తింపు. మూడు మాటలు మర్చిపోకండి, నూతన గుర్తింపు, నూతన వ్యక్తిత్వం, నూతన స్వభావం. మన జీవితాలు ఎలా మార్చాడు, ఎలా ఉండాలో దేవుని బిడ్డలంగా మనం నేర్చుకున్నాం. మూడోది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, క్రీస్తు కూడా నేను సిలువ వేయబడ్డాను. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయనతో పాటు మనం సిలువ వేయబడి ఆయనతో పాటు మరణించడంలో, ఆయన మృతులతో మనం ఏకపరచబడ్డాం, ఆయన పునరుద్ధానంలో ఐక్యపరచబడ్డాం. ఇప్పుడు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది కనుక క్రీస్తే నా యందు జీవిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న ఆ దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు నన్ను ప్రేమించిన ఆ దేవుని కొరకే నేను బ్రతుకుతాను. నమ్మకంతో, విశ్వాసంతో నా జీవిత ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను. అంటే ఇక్కడ మనం మూడోది మనం నేర్చుకోవాల్సింది స్పిరిచువల్ పవర్, ఆత్మీయమైన శక్తి మనం పొందుకుంటాం ఎప్పుడైతే దేవునితో మనం కలిసి నడుస్తాం. ఏంటి ఆ స్పిరిచువల్ పవరు? ఇందాక మనం